హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే జొన్న పిండితో ఈజీగా చేసుకునే జొన్న రొట్టెలు, ఇంకా జొన్న రవ్వతో హెల్తీగా చేసుకునే జొన్న రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. రెండు రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే లంచ్ డిన్నర్లో దేనిలో తీసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డయాబెటీస్ ఉన్నవారు లేదా అధిక బరువు ఉన్నవారు ఇలా చక్కని బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం జొన్న పిండితో చాలా మెత్తగా మృదువుగా ఉండే రొట్టెల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి. వాటర్ని మనం ఇలా ఉడికించుకొని వేయడం వల్ల మనకు జిగురుతనం ఎక్కువ వస్తుందండి పిండిలో. చూడండి, ఇక్కడ బౌల్ తీసుకొని ఇప్పుడు దీనిలో 2 కప్పుల నేను జొన్న పిండి తీసుకుంటున్నానండి. నేను ఇంట్లో మిల్లులో పట్టించిన పిండి తీసుకుంటున్నాను. మీరు రెడీమేడ్ పిండి అయినా లేదంటే పచ్చజొన్నల పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్ల జొన్నల పిండి తీసుకున్నానండి. ముందుగా వేడి చేసుకున్న వాటర్ని దీంట్లో వేసుకొని కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకటేసారి కాకుండా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత అండి, మనకు చేతికి తగిలినంత వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం ఎంత బాగా పిండిని మిక్స్ చేసుకుంటే మనకు రొట్టెలు అంతా సాఫ్ట్గా విరగకుండా మంచిగా వస్తాయండి. ఇప్పుడు చల్ల నీళ్ళు కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇక్కడ మనం వేడి నీళ్ళు యూజ్ చేయట్లేదండి, కాస్త చల్ల నీళ్ళని కూడా యూజ్ చేయాలి. మనం ఇలా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే పూర్తి వేడి నీళ్ళైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వేడి నీళ్ళు వేస్తున్నాను. మిగతా దానికి సరిపోయినంత చల్ల నీళ్ళను తీసుకుంటున్నాను, అంటే నార్మల్ వాటర్ అండి. ఇప్పుడు ఇలా పిండిని ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు రొట్టెలు విరగకుండా మంచిగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు దీనిలోంచి మనకు సైజుని బట్టి పిండి ముద్ద తీసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజ్ చేస్తున్నాను. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీకు నచ్చిన విధంగా మీరు పెద్దగా అయితే పెద్దగా, చిన్నగా అయితే చిన్నగా చేసుకోవచ్చు. మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి ఉంచాలి. ఇప్పుడు మనం చపాతీ పీట మీద ఇలా చూడండి, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా రొట్టెలు వస్తాయండి. సాఫ్ట్గా మృదువుగా ఎన్ని గంటలు ఉంచినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చపాతీలాగా చాలా మెత్తగా వస్తాయి. జొన్న రొట్టెలు చేయడానికి చాలామంది అసలు రావు అని గట్టిగా వస్తాయని చేయరు, కానీ ఇలా మీరు చేశారంటే చాలా మెత్తగా మృదువుగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా పొడి పిండి వేసి వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులో ఈక్వల్గా ఇలా చేత్తో ఒత్తుకోవాలండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా ఇలా తిప్పుతూ మనం కింద పిండి ఉంచాలండి. కింద పిండి ఉంచకపోతే మనకు అతుకున్నట్టు అవుతుంది. కింద పిండి ఉంచి మనం ఇలా లైట్గా ఒక చేత్తో ఇలా నెట్టుతూ మరోవైపుకి ఇలా పైన ఇలా మనం కొట్టుతూ ఈజీగా మిగతా పిండిని మనం ఇలా మధ్యలో కనుక్కుంటా మళ్ళీ ఇలా ఒక చేత్తో ఇలా మనం తిప్పుతూ ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. మనం ఇలా చేత్తో చూడండి, అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఇలా వీలైనంత వరకు పల్చగా చేసుకోవాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా చేసుకోవాలండి. అప్పుడే మనకు అన్ని వైపుల్లో ఈక్వల్గా చపాతీ వస్తుంది. చపాతీలాగా మనం ఎలా చేస్తామో అదే విధంగా ఇలా చూడండి, ఇప్పుడు ఈ థిక్నెస్ ఉండాలండి. ఇప్పుడు మనం కాస్త లైట్గా ఇలా పక్కకు జరిపించేసి ఇలా చేతి పైన తీసుకోవాలి. పైన భాగాన్ని మనం కిందికి వేసుకోవాలండి, కింది భాగాన్ని పైకి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పైన భాగం మనం తాల్చిన పైన భాగాన్ని మనం కిందికి వేసుకోవాలి, కింది భాగాన్ని పైకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ముందే నేను ఇక్కడ స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న తర్వాత సిమ్లో ఉంచేసి ఇప్పుడు మనం ఇలా రొట్టె వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, పైనుంచి ఇలా మనం వాటర్ని అప్లై చేసుకోవాలండి. ఒకవేళ మీకు చేయి కాలుతుందంటే మీరు క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో ముంచి ఇలా మనం డిప్ చేసి
పెట్టుకోవచ్చు. అలా అయినా నేనైతే ఇక్కడ చేత్తోనే పెడుతున్నానండి. ఇలా అన్ని వైపుల్లో పెట్టిన తర్వాత పైన కాస్త తడి ఆరిన తర్వాత అన్ని వైపుల నుంచి ఈక్వల్గా ఊడొచ్చేస్తుందండి. ఇప్పుడు మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులో ఈక్వల్గా మంచిగా కాల్చుకోవాలండి. అన్ని వైపులో తిప్పుతూ ఈజీగా కాల్చుకోవచ్చండి. చాలా సింపుల్ అండి చేయడం అయితే, చాలా సింపుల్గా. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఇలా జొన్న రొట్టెలు తీసుకోవడం వల్ల. రోజు కాకుండా కనీసం వారంలో 2 సార్లు తీసుకున్నా కూడా చాలా మంచిదండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా మంచిదండి ఇది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ముందుగా మనం చిన్న చపాతీలా చేసుకోవాలండి. చేత్తో చేసుకున్న తర్వాత పొడి పిండి వేసి ఇప్పుడు అన్ని వైపులో ఈక్వల్గా ఇలా మనం చేత్తో ప్రెస్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి చేయడం అయితే, కానీ పిండి వేస్తూ చేసుకోవాలండి, లేకుంటే మనకు అసలు కింద అతుక్కుంటుంది. ఇలా కనుక చేస్తే మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా మంచిగా వస్తుంది. పెనం మీద రొట్టె వేసుకోవాలి. ఎప్పుడైనా మనం జొన్న రొట్టెలు వేసేటప్పుడు పైన భాగాన్ని కిందికి వేసుకోవాలి, కింది భాగాన్ని పైకి వేసుకోవాలి. ఇలా జొన్న రొట్టెలు అన్నింటినీ కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే సోరకాయ టమాటో కర్రీ చేశానండి. దాంతో సర్వ్ చేసుకున్నాను. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉందండి. చూడండి ఎంత మృదుగా వచ్చినాయో, చాలా మృదుగా వస్తాయండి. చూడండి ఎంత మృదుగా వచ్చినాయి. ఎన్ని గంటలు వచ్చినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ కర్రీతో తింటే ఇంకా తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయండి. పచ్చళ్ళతో తిన్నా కానీ, మనము పప్పుల్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. జొన్న రొట్టెలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా కర్రీతో పెట్టుకొని మనం తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా మనం ఆనియన్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీగా ఉండే జొన్న రొట్టెని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు జొన్న రవ్వ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇంట్లోనే పట్టించి తీసుకున్నానండి. మిల్లులో ఇలా కాస్త మనం రవ్వగా పట్టించుకొని జల్లించుకొని తీసుకోవాలి. 1 కప్పు తీసుకున్నానండి. ఇక్కడ నేను సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకున్నానండి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 నుంచి 3 తీసుకోవాలండి కట్ చేసి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను పల్లీలు కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇలా బాగా వేయించుకోవాలి అన్నిటినీ, పప్పుల్ని ఇలా కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొనిక 2 నుంచి 3 నిమిషాల పాటు కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి రెడ్గా ఫ్రై చేసుకునే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5 నుంచి 10 దాకా కర్రీ లీవ్స్ తీసుకోవాలండి. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. కాస్త పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకుంటే. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి. ఇలా 3 కప్పుల వాటర్ వేసుకొని దీనిలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి వాటర్ని ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం తీసుకున్న జొన్న రవ్వను దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి ఇలా చేసుకొని తినడం వల్ల. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి, ఫ్లేమ్ని సిమ్లో ఉంచి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి.
ఉప్మాను మరీ గట్టిగా కాకుండా ఇలా కాస్త జారుగా ఉంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత కూడా కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా బాగుంటుందండి. వేడి మీద తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే నచ్చిన చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, కర్రీతో అయినా సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకొని మనం వారంలో ఒక్కసారి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటీస్ ఉన్నవారైతే ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచిగా హెల్త్ ఉంటుందండి. ఇంకా డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. చూడండి, ఇలా చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడైతే నేను టమాటో కర్రీ ఇంకా రాయితాతో సర్వ్ చేస్తున్నానండి. పెరుగుతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ పప్పులు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.